లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. భారత్ చైనాల మధ్య పరిస్థితులు సద్దుమణుగుతున్నాయని అనుకుంటున్న తరుణంలో చైనా తన వంకర బుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారత్పై ప్రతీకారం తీర్చుకోవడానికి బంగ్లాదేశ్ పాకిస్తాన్తో దోస్తీ చేస్తుంది. ఈ రెండు దేశాలతో చైనా నిరంతరం ఆయుధ ఒప్పందాలు చేసుకుంటుంది. వీరి మధ్య సైనిక సంబంధాలు పెంచుకుంటున్నారు. చైనా రెండు దేశాలకు అధునాతన యుద్ధ విమానాలు, రక్షణ వ్యవస్థలను అందజేస్తుంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఒకరిది రాజకీయ సంక్షోభం, మరొకరిది ఆర్థిక సంక్షోభం. ప్రజలకు తిండి పెట్టే పరిస్థితి ఆ దేశాలకు దిక్కులేదు. అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్న పట్టింపులు ఉండవు. కానీ అత్యాధునిక యుద్ధ విమానాలపై మాత్రం ఇద్దరి కన్ను పడింది. ఈ రెండు దేశాలు కొనుగోలు చేయబోతుంది చైనా మేడ్ ఫైటర్ జెట్స్ J-10C, J-35A. కానీ ఈ ఇద్దరు అప్పుడే వీటిని ఎందుకు కొనుగోలు చేయాలనుకుంటున్నారు అనేది అసలు ప్రశ్న. రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడే బంగ్లాదేశ్, పాకిస్తాన్ తమ సైన్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నాయి? భారత్ లక్ష్యంగా ఆ మూడు దేశాలు ఒక్కటవుతున్నాయా? ఈ మూడు దేశాలను ఒకేసారి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తే ఈ నక్కజితుల దేశాల కుట్రలను భారత్ ఎలా తిప్పుకొట్టనుంది? ఒకప్పుడు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పుడు ఒక్కటవుతున్నాయి. అది కూడా భారత్ లక్ష్యంగా చేతులు కలుపుతున్నాయి. తమ రక్షణ రంగాలను తిరుగులేని విధంగా బలోపేతం చేయాలనుకుంటున్నాయి. అందుకు డ్రాగన్ కంట్రీ సాయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే బంగ్లాదేశ్ చైనా మేడ్ J-10C అనే యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. ఈ చైనా J-10C ఫైటర్లను US మేడ్ F-16 యుద్ధ విమానాలకు సమానంగా చెబుతుంటారు. ఒకవేళ చైనాతో ఈ డీల్ ఓకే అయితే పాకిస్తాన్ తర్వాత అధునాతన యుద్ధ విమానాన్ని సైన్యంలో చేర్చుకున్న రెండో దక్షిణాసియా దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఢాకా బాటలోనే అడుగులు వేస్తుంది. బంగ్లాదేశ్ J-10C పై ఫోకస్ చేస్తే పాకిస్తాన్ ఏకంగా J-35A ఫైటర్ల కోసం బీజింగ్తో సంప్రదింపులు చేసింది. జుహాయ్ వేదికగా జరిగిన ఎయిర్ షోలో J-35A యుద్ధ విమానాన్ని చైనా ప్రదర్శించింది. ఈ క్రమంలో అమెరికా తర్వాత ఈ రేంజ్ ఫైటర్ జెట్ను కలిగి ఉన్న రెండో దేశంగా చైనా నిలిచింది. షెన్యాంగ్ J-35 గా పిలిచే రెండు ఇంజన్లను కలిగిన ఈ యుద్ధ విమానాన్ని సూపర్ సోనిక్ జెట్ మల్టీ రోల్ మిషన్ల కోసం అభివృద్ధి చేసింది. ఇదివరకే J-20 పేర్లతో 5G ఫైటర్ జెట్ను చైనా అభివృద్ధి చేసింది. అయితే ఈ J-35 డిజైన్ మాత్రం అచ్చం అమెరికా ఆవిష్కరించిన 5G ఫైటర్ విమానం F-35ను పోలి ఉంటుంది. ఇందులో ఒక ఇంజన్ ఉంటే చైనా జెట్లో మాత్రం రెండు ఇంజన్లు ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ దగ్గర పాత తరం అమెరికా తయారీ F-16, ఫ్రెంచ్ తయారీ మిరాజ్ యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటిని సర్వీసుల నుంచి తొలగించాలని, వాటి స్థానంలో ప్రస్తుతం J-35 ఫైటర్ జెట్లను వినియోగించాలని చూస్తుంది. ఈ ఒప్పందం కార్యరూపం దాలిస్తే కేవలం 2 ఏళ్లలోనే 40 స్టెల్త్ ఫైటర్ జెట్లను చైనా అందించాల్సి ఉంటుంది. J-35A ఫైటర్ జెట్ గురించి సింపుల్గా చెప్పాలంటే ట్విన్ ఇంజన్, సింగిల్ సీటర్, సూపర్ సోనిక్ ఫైటర్ జెట్గా చెప్పుకోవచ్చు. నిజానికి బంగ్లాదేశ్, పాకిస్తాన్ల ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అయినప్పటికీ ఈ రెండు దేశాలు వాయిదాల పద్ధతిలో నగదు చెల్లించాలనే చైనాతో ఈ జట్ల ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్ను భారత్పై ఉసిగొల్పడానికి ఈ డీల్ చైనాకు చాలా ముఖ్యమని చెప్పుకోవాలి. కానీ చివరకు ఈ ఒప్పందాలే బంగ్లాదేశ్, పాకిస్తాన్లు తమ జాతీయ ఆస్తులను కూడా చైనాకు దారాదత్తం చేయాల్సి వస్తుందని ప్రపంచ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే పాకిస్తాన్, బంగ్లాదేశ్లను వాడుకొని ఆసియాలో తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చైనా చూస్తుంది. అందుకే శత్రు దేశాలు మూడు ఒక్కటవుతున్నాయి. మరి ఈ మూడు దేశాలను భారత్ ఎలా ఎదుర్కొనుంది? ఆ విషయానికి వస్తే అందుకు భారత్ కూడా ఎప్పుడు రెడీ అయింది. భారత్ అత్యున్నత వైమానిక శక్తి, అధునాతన రక్షణ వ్యవస్థ, అనుసంపద చాలా శక్తివంతమైనది. ఇప్పటికే భారత్ దగ్గర రాఫెల్ లాంటి పవర్ఫుల్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. తేజస్ లాంటి స్వదేశీ యుద్ధ విమానాలు సిద్ధమవుతున్నాయి. ఇక ఫ్రాన్స్తో మరైన్ ఫైటర్ జెట్లు డీల్ కూడా తుది దశకు చేరుకుంది. 50,000 కోట్లతో 26 రాఫెల్ మరైన్ ఫైటర్ల కొనుగోలుకు రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఆ డీల్ ముగిసి 26 ఫైటర్ జెట్లు అందుబాటులోకి వస్తే భారత్ వైపు చూసేందుకు ధైర్యం కూడా శత్రు దేశాలు చేయలేవు. For more videos like this, subscribe Big TV channel.